అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ నెల 9వ తారీఖు అంటే ఆగస్టు 9వ తారీఖున కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ ట్రైనీగా అంటే డాక్టర్ ట్రైనీగా పనిచేస్తున్న ఒక మహిళని అంటే ఒక డాక్టర్ని అర్ధరాత్రి సమయంలో ఒక మిస్క్రియంట్ అంటే అతను ఒక పోలీస్ వాలంటీర్ అనమాట. తను రేప్ చేయటం జరిగింది. అంటే రేప్ చేయడంతో పాటు తన అమ్మాయిని తీవ్రంగా గాయాలపరచడం అంటే ఇన్ఫ్లిక్ట్ చేయటం, తన తర్వాత చంపివేయటం కూడా జరిగిందన్నమాట. సో దాన్ని ఏదైతే ఇన్సిడెంట్ గ్రీవస్ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు చెలరేగటం, తర్వాత కలకత్తా హైకోర్టు కూడా ఈ కేసును వాళ్ళు ఎవరు దృష్టికి తీసుకెళ్తాం. కలకత్తా హైకోర్టు కూడా ఈ కేసును రివ్యూ చేసి ఈ కేసుని సిబిఐకి అప్పగించడం, అదే క్రమంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా దీన్ని సుమోటోగా తీసుకోవడం కూడా జరిగిందన్నమాట. ఇంకా అయితే ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. తర్వాత ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో అంటే బై నేమ్ అతని పేరు సంజయ్ రాయ్, సో తనకి తీవ్రమైన పనిష్మెంట్ జరగాలి, వెంటనే జరగాలి. అదేవిధంగా దీనికి సంబంధించి చట్టాలు రావాలి. ఇంకేంటంటే ఎవరైతే మెడికల్ అంటే డాక్టర్స్ కానీ లేదంటే సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇక ముందు ఎటువంటి దాడి జరగకుండా ఒక చట్టం కానీ తీవ్రమైన ఇవి రావాల్సి ఉంది. ప్రొటెక్షన్ అనేది కల్పించాలి, చట్టాలు రావాలి. ఇటువంటి ఏదైతే అభిప్రాయాలు కానీ డిమాండ్స్ కానీ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. అయితే సరే మనం ఏదైతే ఉందో మామూలుగా వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ గురించి ఒకసారి మనం ఆలోచించే ముందు అసలు ఈ ఇన్సిడెంట్కి నిజమైన కారణం ఏంటి, అసలు ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగిందన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని రేప్ చేయటం అంటే ఒక అమ్మాయి ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని మనం ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతం చేయటం, తర్వాత ఆ అమ్మాయిని ఇన్ఫ్లిక్ట్ చేయటం, తర్వాత చంపేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తీవ్రమైన సంఘటన. ఎవరైతే కల్ప్రిట్ ఉంటాడో అది ఆ అమ్మాయికి మనం కీడు చేయడంతో పాటు మనం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన సమయం వస్తుంది. అంటే మనం కూడా చాలా నష్టపోతాము. తర్వాత అది తీవ్రమైన పనిష్మెంట్ కూడా లోనవుతాం. ఇదేంటంటే ఎవరికైనా తెలిసిన విషయమే. అయితే స్టిల్ ఒక వ్యక్తి అనేవాడు అంత తీవ్ర స్థాయిలో అతను చేయగలిగాడంటే అది అతనికి ఇన్స్పిరేషన్ కానీ లేదంటే ఎనర్జీ కానీ అతను ఆల్రెడీ సమాజం నుంచి అతను పొంది ఉంటాడు. అంటే సమాజంలో ఎలా ఉంటుందంటే ఏదన్నా తీవ్రమైన జరగాలంటే దానికన్నా ముందు ఏంటంటే దాన్ని ఇన్స్టిగేట్ చేసి ఇన్స్పైర్ చేసే సంఘటనలు అనేవి అవి చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఉండాలన్నమాట. అక్కడి నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దాన్ని వాళ్ళు ఏదైతే క్రైమ్ అయితే చేస్తారన్నమాట. ఇంకా ఇటువంటి హీనస్ క్రైమ్ జరిగే ముందు ఏంటంటే సొసైటీలో ఏవైతే ఉన్నాయో అంటే దోపిడీలు కానీ లేదనుకుంటే మోసాలు కానీ ఈ క్రైమ్స్ కానీ ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ మోసాలు, లంచాలు లేదంటే దోపిడీలు, దాడులు ఇవన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎక్కడికి మొదలవుతాయంటే ఈ అసత్యాలు, అబద్ధాలు. అంటే ఈ పొలిటీషియన్స్ చెప్పే అసత్యాలు, అబద్ధాలు కానీ లేదనుకుంటే అటువంటి వాటిని పెంచి పోషించే ఈ ప్రజలు కానీ అక్కడి నుంచి ఈ దోపిడీలు, దాడులు, ఈ క్రైమ్స్, మోసాలు ఇవన్నీ అక్కడ మొదలవుతాయి. అక్కడి నుంచి అది అవుతాయి. అక్కడి నుంచి ఈ తీవ్రమైన సంఘటనలు అనేవి అంటే ఈ రేప్స్, మర్డర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అయితే ఇక్కడ ఎవరికైనా ఒక మామూలుగా ఒక సందేహం అంటే అనిపించవచ్చు, ఒక ఆలోచన రావచ్చు. ఈ 140 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఒకటి రెండు ఇటువంటి జరగకుండా పోతాయా? దానికోసం మళ్ళీ ఏదో సమాజం ఆల్రెడీ చెడిపోయింది, లేదంటే రాజకీయ నాయకులు చెడగొడుతున్నారు, లేదంటే ప్రజలు ఏంటంటే మోసగాళ్ళు అయిపోయారు, లేదంటే ప్రజలు దోపిడీ చేస్తున్నారు, లంచగొండలు అయిపోయారు, ఇలాంటి వ్యాఖ్యానాలు అవసరం అని ఎవరికైనా అనిపించవచ్చు. అయితే ఒక లాస్ట్ 2 months మనం సమయం తీసుకున్నట్టయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల అంటే వేటపాలెం గ్రామం అది. అక్కడ ఒక మహిళ ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చినప్పుడు అంటే 5:30 ఆ సమయంలో బయటకు వచ్చినప్పుడు ముగ్గురు యూత్ అన్నవాళ్ళు ఆ అమ్మాయిని అడ్డగించి రేప్ చేసి చంపేసిన సంఘటన జరిగిందన్నమాట.
ఇంకా తర్వాత కర్నూలులో మచ్చుమర్రి గ్రామం ఒకలో ఒక అమ్మాయి 8 ఇయర్స్ చి పాప పక్కనే వాళ్ళ విలేజ్‌లోనో, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పక్కన పార్క్‌కి వెళ్లి ఆడుకుందామని ఒక హాలిడే రోజున వెళ్ళినప్పుడు, ముగ్గురు మైనర్స్ ఆ అమ్మాయిని అబ్డక్ట్ చేసి, రేప్ చేసి, చంపేసేసి ఈ కృష్ణా నదిలో పడేయటం. వీళ్ళకి మైనర్స్‌కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో మైనర్స్, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఆ అమ్మాయిని బాడీని డిస్పోజ్ చేయటంలో వాళ్ళు సహకరించిన సంఘటన ఉంది. ఇంక ఇదే 2 మంత్స్ పీరియడ్‌లో తెలంగాణ ఈ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్‌లో పేరెంట్స్‌తో పాటు ఆరు బయట నిద్రిస్తున్న 6 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళు పక్కన వేరే ఈ వర్కింగ్ ఏంటి సంస్థ నుంచి ఒక అబ్బాయి, ఒక యూత్ ఎవడైతే వచ్చాడో అర్ధరాత్రి వచ్చి అబ్డక్ట్ చేసి, తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసేసి డిస్పోజ్ చేసిన సంఘటన అనమాట. ఇంకా 2 డేస్ క్రితం అయితే మా ఏరియాలోనూ ఈ వేరే ఊరు నుంచి పనికొచ్చిన ఎవరో మహిళ కానీ, వాళ్ళ భర్త కానీ బయట ఒక చోట నిద్రిస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి ముగ్గురు యూత్ అనేవాళ్ళు పాల్గొనటం. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళని తర్వాత ఎవరో పోలీసులు వేరే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం మీద ఆ అమ్మాయిని సేవ్ చేయటం అనేది జరిగింది. ఇంకా నిన్నైతే ఒక వాల్వో బస్సులో ఒక అమ్మాయి ప్రయాణిస్తున్న ఒక అమ్మాయి మీద కొంతమంది ఈ రేప్ అటెంప్ట్ చేశారని, అది కూడా ఒక న్యూస్ అనే ఐటమ్ అనేది ఉందన్నమాట. ఇంక ఇలాంటివి ఏంటంటే ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. మన ప్రతి రాష్ట్రంలో, ప్రతి సమాజంలోనూ జరుగుతున్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఇది ఎలా అంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి 16 నిమిషాలకు కూడా ఇండియాలో ఒక రేప్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గంటకి కూడా ఒక 51 క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేది అగైన్స్ట్ ఉమెన్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఇవే కాకుండా యాక్సిడెంట్స్ తీసుకున్న తర్వాత, ఈ హిట్ అండ్ రన్ తీసుకున్న తర్వాత, క్రైమ్స్, దాడులు కానీ, దొంగతనాలు కానీ, లేదంటే మర్డర్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటే, లేదంటే సూసైడ్స్ కానీ, ఇటువంటివన్నీ తీసుకుంటే ఇంక ఇంకా చాలా ఉన్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట. సో వీటన్నిటికీ మూలమైతే ఎప్పుడైనా ఒకటే ఏంటంటే, అక్కడ సొసైటీలో ఏదైతే వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవటం, లేదనుకుంటే అక్కడ ఈ ప్రజలు కానీ, నాయకులు కానీ ఈ మోసాలకి, అబద్ధాలకి స్ట్రైట్ అవే చెప్పడం, అబద్ధాలకి అలవాటు పడటం, మోసాలు చేయటం, అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. అదే క్రమంలో వ్యవస్థలు కూడా బలహీనపడి ఇటువంటి క్రైమ్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరైన వ్యవస్థలు కానీ, సరైనప్పుడు నిజం మాట్లాడుతాం, సైన్స్ అనేది కనుక మనకు ఉన్నట్టయితే, ఎడ్యుకేషను అంటే ఒక మంచి మాట, ఒక ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల్లో వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించి, వాళ్ళకేంటంటే సరైన మార్గాన్ని వాళ్ళు వెళ్ళేటట్టుగా అది మౌల్డ్ చేస్తుందన్నమాట. ఇంకెవరైనా సరే ఒకవేళ ఈ హైపర్ యాక్టివిజంతో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, లేదనుకుంటే క్రైమ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సొసైటీలో వ్యవస్థలు ఎప్పుడైతే బాగుంటాయి, ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళు ఎక్కడో చోట ఏదో రకంగా వాళ్ళంటే ఈ క్రైమ్ జరగకుండానే వాళ్ళని ఆ క్రైమ్ ఏదైతే వ్యవస్థ ఉంటుందో, అది ఎడ్యుకేషన్ కానీ వ్యవస్థ కానీ వాళ్ళని మార్చడం కానీ, లేదనుకుంటే వాళ్ళని పట్టివ్వటంగా జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు హైపర్ యాక్టివ్గా ఉన్నవాడు, వాడికి యాక్సెస్ దొరికితేనే వాడు చేయగలుగుతాడు. కానీ వాడు ఈ పనుల్ని, వ్యవస్థల్లో ఉన్న ఏదైతే రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ వాడు ఈజీగా నెగోషియేట్ చేయలేడు. వాడికి నెగోషియేట్ చేయడం అనేది వాడికి అసమం అవుతుందన్నమాట. అంటే వ్యవస్థలో లోపాలు ఉంటే కనుక వీళ్ళు ఈజీగా దీని నుంచి వాళ్ళు ముందుకు పాస్ అయిపోయి ఈ క్రైమ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుందో, లేదంటే వ్యవస్థ ఈ ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా ఉండి చక్కగా పనిచేస్తూ ఉంటుందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ చివరి స్టెప్ దాకా వెళ్ళలేక మధ్యలోనే వీళ్ళు ఆగిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈ క్రైమ్ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఎవరైతే డాక్టర్స్ అక్కడ కోరుకుంటున్నారో ఈ ప్రొటెక్షను, లేదనుకుంటే అంటే ఫెసిలిటీస్ అనేది ప్రతి వాళ్ళకి కోరుకోవడం తప్పలేదు. దానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తే కనుక మంచి బెటర్ ఫెసిలిటీస్, అంటే ఈ వాష్రూమ్స్ అంటున్నారు, లేదంటే వాష్రూమ్స్ ఉండట్లేదు, లేదనుకుంటే ఈ రెస్ట్ రూమ్స్, ఇవన్నీ కూడా ఇవి చిన్న అంశాలే. ఇవి ఎవరైనా కొనుక్కుని మామూలుగా అక్కడ ప్రతిదాన్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కొంచెం ఆలోచన చేయొచ్చు. అంటే ఇది ఎందుకు కాంప్లికేట్ అవుతుందంటే అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవటం. అంటే వాళ్ళు అంటే చట్టాలు కానీ వెళ్ళిపోయి డైరెక్ట్గా పెద్దవి కోరుకోవడంలో తప్పించి చిన్న సమస్యలకి పరిష్కారం చిన్నవి కూడా ఉంటాయని తెలుసుకోకపోవటం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సొసైటీ కోసం సక్రమంగా ఆలోచించకపోవటం. అంటే
ఇప్పుడు ఈ డాక్టర్స్ తీసుకోండి, లేదనుకుంటే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఈ టీచర్స్ కానీ, లేదంటే ఇలా సొసైటీలో చాలా ఈ కొన్ని వర్గాలు ఉన్నాయి. అంటే ఎంప్లాయీ వర్గాలు కొన్ని ఉన్నాయన్నమాట. తర్వాత సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళేంటంటే వీళ్ళకి సోషల్ స్టేటస్ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మంత్లీ ఇన్‌కమ్ ఉంటుంది. ఎంతో వీళ్ళు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ వీళ్ళే ఇంకా ఇంకా వీళ్ళకి ఏదో కావాలని కోరుకుంటమే తప్పించి వీళ్ళు ఏంటంటే సొసైటీ గురించి సక్రమంగా ఆలోచించరు. అంటే సొసైటీలో జరిగే సమస్యల మీద కానీ ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో ఇప్పుడు ఈ రేప్ ఇన్సిడెంట్స్ అనేది ఈరోజు డాక్టర్ జరిగింది. డాక్టర్లందరూ బయటకు వచ్చారు. కానీ డాక్టర్ కన్నా ముందు ఎంతో విక్టిమ్స్‌కి ఎంతోమంది జరుగుతున్నాయి. సొసైటీలో సంఘటనలు జరుగుతున్నాయి. అటువంటప్పుడు అది కారణం ఏమై ఉంటది? వీళ్ళకి తెలియని విషయం అయితే ఏం కాదు కదా! వీళ్ళు సైకియాట్రిస్ట్‌లు, వీళ్ళకి సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఇది బాగా తెలుసు కదా! క్రైమ్స్ ఎలా జరుగుతాయో, ఈ ఫోరెన్సిక్ వీటి మీద వీళ్ళకి చాలా అవగాహన ఉంటది కదా! సో, ఏంటంటే వాడికి ఎవడైతే ఉన్నాడో వాడికి హైపర్ యాక్టివ్‌గా వాడు తయారు చేసే సొసైటీ ఉండటం. సో, అక్కడ సైన్స్ అనేది సరిగ్గా లేకపోవడం, వ్యవస్థలు కూలిపోవటం, లేదని అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో గానీ, మిగతా ఏదైతే వర్కింగ్ సిస్టంలో గానీ అక్కడ లోపాలు ఉండటం, ఈ ఈ నిజాలు అంటే నిజాలు అనేవి మనం మాట్లాడలేకపోవడం, ఇవన్నీ కూడా కారణం అవుతాయి కదా! సో, ఇటువంటి విషయాల మీద వాళ్ళు కనుక ఇదివరకే కనుక గళమెత్తుంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలనేవి జరగవు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏదైతే హెల్త్ సిస్టమ్‌ని వాళ్ళు ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించి, లేదనుకుంటే వాళ్ళు హెల్త్ సిస్టమ్‌ని ఈ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళే పనులు చేయటం. అంటే ఏదైతే మామూలుగా ఈ వీక్లీ గానీ, లేదనుకుంటే విలేజ్‌లో గానీ, లేదా రోడ్ సైడ్ బయట ప్రజల మధ్య ఏదైనా చిన్న చిన్న మామూలుగా ఈ క్యాంపులనేవి ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రజల దగ్గరికి చేరువయ్యే ప్రయత్నం చేయటం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సొసైటీలో మంచి భావన అనేది కలగజేసి అక్కడ మార్పు తేవటానికి. తర్వాత ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే హైపర్ యాక్టివ్ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు తమ ఏదైతే భావనలు కంట్రోల్ చేసుకుని వినటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదే మూవ్‌మెంట్ ఏదైతే ఆందోళన జరుగుతుందో వీళ్ళలో చాలామంది కూడా చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నారు. అంటే వీళ్ళు ఒక సైకోకి ఏమాత్రం తక్కువ కాని విధంగా వీళ్ళు చాలామంది అనేది ఉన్నారన్నమాట. అంటే ఒకటి నిజం అనేది వీళ్ళకి అవసరం లేదు. అంటే వీళ్ళు ఏంటంటే తర్వాత వ్యవస్థను బాగు చేయటం గానీ, లేదంటే నిజమైన పరిష్కారం అంటే గ్రాస్ రూట్‌లో లెవెల్‌లో దాన్ని పరిష్కరించాలనే తపన గానీ లేకపోవటం. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది అసలు వాళ్ళకి చాలామంది రిలేట్ అయ్యి ఉంటాం, రిలేట్ అవ్వకపోవటం. ఇంక లేదనుకుంటే ఇంకో మామూలుగా తీవ్రమైన ఆరోపణలు చేయటం. ఇవన్నీ కూడా అంటే లేదంటే అబద్ధాలని దీని చుట్టూ ఏంటో రకరకాల కథలని మామూలుగా దాన్ని ప్రోత్సహించడం. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు ఏదైతే రిలేట్ అయ్యి ఉన్నారో ఆ వర్క్ కానీ, లేదనుకుంటే ఎడ్యుకేషన్ కానీ నిజంగా వీళ్ళు సర్వ్ చేస్తున్నారా? వీళ్ళందరూ సర్వ్ చేస్తే సొసైటీ ఎంత బాగుపడాలి? లేదంటే వీళ్ళు నిజంగా ఒక టీచర్ ఉన్నాడంటే టీచర్ ఎడ్యుకేషన్ అనేది అది కోర్ సబ్జెక్ట్ అది. సో, ఆ ట్రూత్ ఎడ్యుకేషన్ ఆ సైన్స్ అనేది సొసైటీలో అది పెరుగుతుందా లేదా? లేదంటే ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కూడా సైన్స్ అనేది చాలా ప్రైమ్ ఇష్యూ అది. సో, అది హెల్త్ కానీ, లేదంటే వాటర్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా సైన్స్ రిలేటెడ్. ఇవన్నీ కూడా మామూలుగా స స ఎగ్జిస్ట్ అవుతున్నాయా? లేదంటే డెవలప్ అవుతున్నాయా? ఈ పొల్యూషన్ విషయం మీద వాళ్ళేమైనా మాట్లాడగలుగుతున్నారా? సో, ఇలాగ ఈ ఏ గ్రూప్స్ ఉన్నాయో ఇప్పుడు బ్యాంకర్స్ ఉంటారు. ఒక డిజిట్ కనుక ఏమాత్రం గనక మిస్ అయితే గనక మొత్తం బ్యాంకింగ్ సిస్టమే కొలాప్స్ అవుతది. కానీ అటువంటి అసలు వాళ్ళ డిజిట్స్ అనేవి ఒక సింగిల్ డిజిట్స్ కూడా ఎటువంటి దానికి చాలా విలువ ఉంటది. ఈవెన్ పాయింట్ల తర్వాత కూడా ఏ డిజిట్ కూడా మారకుండా వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సొస్తది. అంత యాక్యురసీ మెయింటైన్ చేసే బ్యాంకర్స్ ఈ పరిపాలన విషయంలో గానీ, సమాజం విషయంలో గానీ, లేదా ప్రభుత్వాలు, ఎన్నికలు ఇటువంటి విషయాల్లో వాళ్ళేమైనా జాగ్రత్త తీసుకుంటున్నారా? వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వహిస్తారు. కానీ వాళ్ళకేదన్నా అయినప్పుడు మాకేదో రావట్లేదు, మాకేదో తగ్గిపోయింది, మాకేదో డీఏ రావట్లేదు, మా శాలరీ పెరగట్లేదు, మాకు ఫెసిలిటీస్ రావట్లేదు. ఇలా విషయాల మీద రోడ్లెక్కి గొంతులేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరైనా సరే ఫస్టు వాళ్ళు ఏదైతే కోర్ ఉంటుందో సైన్స్ కానీ, ట్రూత్ కానీ వాళ్ళు ఏదైతే అక్కడ ముందు వాళ్ళు పని చేయటం ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా ఇటువంటి ఏదో చాలా వరకు తగ్గడానికి ఉంటుంది. అలా సొసైటీ కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇటువంటివి మనం అక్కడ చేయాలేమోనని. అలా కాకుండా మాకు సెక్యూరిటీ పెంచినంత మాత్రాన సొసైటీ కనుక కరెక్ట్‌గా లేకపోతే ఎంత సెక్యూరిటీ ఇచ్చినా తర్వాత ఈ సెక్యూరిటీ వాళ్ళ వల్ల వీళ్ళు విక్టిమ్స్‌గా మారే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళలో సొసైటీ గనక బాగా కరెక్ట్‌గా లేకపోతే వీళ్ళకి కూడా అవకాశాలు రావు. సరైన డాక్టర్స్ తీసుకోండి, ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు తీసుకున్నా వాళ్ళ మీద స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. ఈ సొసైటీ కరెక్ట్‌గా లేకపోతే ఎటువంటి ఎంత హోదా ఉన్న వ్యక్తులైనా సరే, ఎంత స్టేటస్ కలిగినా లేదనుకుంటే ఎంత ఇన్‌కమ్ ఉన్నా సరే
వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి ఎందుకంటే సొసైటీ నుంచి మనం ఎటువంటి వనరులు గానీ, లేదంటే ఆహారం గానీ, వాటర్ గానీ, లేదంటే సేవలు కానీ, సర్వీసులు అన్నీ మనం సొసైటీ నుంచి డ్రా చేయాల్సొస్తది. సొసైటీ అంటే ప్రజలు. అక్కడి నుంచి మనం డ్రా చేసుకోవాల్సొస్తది. అయితే ఇక్కడ ఇది బాగోపోతే మనం మన దగ్గర ఎంత మనీ ఉన్నా సరే, ఎంత మనం ఎంత హుందాతనం వృత్తుల్లో ఉన్నా సరే, అక్కడ మనం లాస్ అవుతాము. తర్వాత ఏంటంటే వీళ్ళలో వీళ్ళే డిస్పారిటీస్ వచ్చేసి ఇది సేమ్ గ్రూప్‌లోనే అంటే డాక్టర్స్ కానీ, లేదంటే ఎవరైతే ఉన్నారో వివిధ వృత్తులు ఉన్నారో వీళ్ళకి డిస్పారిటీస్ వచ్చేసి వాళ్ళలో వాళ్ళే కొట్టేసొచ్చి వాళ్ళలో వాళ్ళే ఈ ఆరోపణలు కానీ లేదనుకుంటే ఈ తర్వాత రేపులు కూడా వీళ్ళ జరిగే రేపు హత్యలు కూడా వీళ్ళ జరిగే పరిస్థితి కూడా తలెత్తుందన్నమాట. అందువల్ల మనం అందరూ కూడా ఏంటంటే సొసైటీని ముందు ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి మన దాని ప్రయత్నం చేయాలి. సొసైటీలో వాస్తవాలకి విలువ పెరిగే విధంగా వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ వచ్చే విధంగా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఏదో సెక్యూరిటీని పెంచుకోవడం వల్ల లేదనుకుంటే కొత్త ఏదో చట్టాలు పెంచుకోవడం వల్ల అవన్నీ కూడా ఏంటి మినిమం ప్రొడక్షన్ ఇస్తే కానీ అవి ఏదో మేజర్గా ఇచ్చే ప్రొడక్షన్ ఇవ్వలేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన అయినా సరే ఎవరో ఒక పోలీసు వాలంటీరు అంటే అతను కూడా ఏదో ఒక వాలంటీర్గా ఉన్నవాడు అతని యాక్సెస్ బయటకు వచ్చి లోపలికి వచ్చి చేసిన సంఘటనే కానీ బయట ఒక అన్నోన్ పర్సన్ వచ్చి చేసిన సంఘటన కాదు. అందువల్ల ఇంకా మనం నోన్ పీపుల్లో పెరిగే కొద్దీ నోన్ పీపుల్ నుంచి కూడా మనం ఇటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే వాళ్ళ కోరు ఏదైతే జ్ఞానం ఉందో, సైన్స్ ఉందో, లేదంటే వాస్తవాలు ట్రూత్ ఉన్నాయో దాన్ని మనం పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ రకంగా కూడా అందరూ ఆలోచించాలని కోరుకుంటూ రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.